మిత్రులందరికీ నమస్కారం. మిత్రులందరికీ ఒక విన్నపం. మన యూట్యూబ్ ఛానల్ లింక్ని ఓపెన్ చేస్తున్నారు, అదేవిధంగా దాన్ని స్కిప్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం ఉండదు. నేను చెప్పేటువంటి కంటెంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరు తప్పకుండా మీ యొక్క సూచనలు సలహాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. భారతదేశంలో 2010 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా విద్యా హక్కు చట్టం అమల్లోనికి వచ్చింది. అమల్లోనికి వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటంటే, బలహీన వర్గాలకు 20% సీట్లు ప్రైవేటు పాఠశాలలో కానీ, అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలలో కానీ సీట్లను కేటాయించి వాళ్ళకి విద్య చెప్పాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలవుతుందా అనే అంశం మీద మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలామంది భారతదేశంలో, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు చదువుకి నోచుకోని పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా వాళ్ళు శక్తికి మించి ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం లేక ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి వీళ్ళు ఫీజులు కట్టి పిల్లలకి చదువు చెప్పించేటువంటి పరిస్థితి ఉన్నది ఈనాడు. మరి ఈ విద్యా హక్కు చట్టం పటిష్టంగా అమలుపరచాల్సిన బాధ్యత ఎవరిపై ఉన్నది? విద్యా అధికారులైనటువంటి ఎంఈఓ గారు, అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, అదేవిధంగా డిఈఓ గారు, విద్యాశాఖకు సంబంధించిన అధికారుల వైఫల్యం ఉన్నదా, లేకపోతే ఈ విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలుపరచడంలో ప్రభుత్వ వైఫల్యం ఉన్నదా అనేది ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే చట్టం వచ్చిన తర్వాత దాన్ని అమలుపరచకపోవడం ఒక తప్పు అయితే, దాన్ని అమలుపరిచే విధంగా ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనేది ఇంకొక అంశం. అలా ఒత్తిడి తీసుకురానప్పుడు మనం కూడా తప్పు చేసినట్టుగానే మనం భావించుకోవాలి. ఆ చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచినప్పుడు లాభం ఎవరికి జరుగుతుంది? ప్రజలకే లాభం జరుగుతుంది కదా. అదేవిధంగా ప్రజల యొక్క పిల్లలే కదా చదువుకునేది. మరి ప్రజలు ఎందుకు ఆ రకంగా ఆలోచన చేయట్లేదు? అంతేకాకుండా ఈ విద్యా హక్కు చట్టాన్ని ప్రచారం చేయడంలో కూడా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి, అదేవిధంగా విద్యా అధికారులు కూడా విఫలం చెందుతున్నారు. మరి ఈ యొక్క చట్టాన్ని పటిష్టంగా అమలుపరచకపోవడంతో మనం ఎవరిని నిందించాలి? అంటే నేను మిత్రులకు చెప్పేది ఏంటంటే, చట్టాలను తీసుకురావాల్సిన పోరాటం చేసి తీసుకొచ్చే బాధ్యత మనదే. అట్ ద సేమ్ టైం ఆ చట్టాలను అమలుపరచుకోవడం కోసం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మనం పనిచేయడం కూడా అది మన వంతుగానే. ఎందుకంటే ప్రభుత్వం అమలుపరచకపోతే ప్రభుత్వానికి ఒరిగేది ఏం లేదు. విద్యా అధికారులు అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోకపోతే వాళ్ళకి కూడా నష్టమేం లేదు. ఈ చట్టం అనేది అమలు జరగకపోతే నష్టం ఎవరికి? పేద ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందినటువంటి ప్రజలు, ఆ ప్రజలకు ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే నష్టం జరుగుతుంది. దీని మీద విద్యావేత్తలు కానీ, అదేవిధంగా మేధావి వర్గం కానీ, అదేవిధంగా ఉపాధ్యాయులు అనేదే కాకుండా విద్యార్థి సంఘాలు కూడా చాలా కీలకంగా ఈ చట్టాన్ని అమలుపరిచే విధంగా వాళ్ళు చర్యలు తీసుకునే పద్ధతులు ఉంటే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వాలు సరిగా పని చేయకపోతే పార్టీలు వాళ్ళకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసే పరిస్థితి ఉంటుంది. మరి విద్యాలయాల్లో కూడా పటిష్టమైనటువంటి ఏ చట్టమైనా అమలుపరచకపోయినా అక్కడ ఉన్నటువంటి ఏ సమస్యల మీద అయినా సరే కొట్లాడి అవి సాధించేటువంటి సంఘాలు విద్యార్థి సంఘాలు. మరి అలాంటప్పుడు ఆ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకమై ఈ చట్టాన్ని పటిష్టంగా అమలుపరుస్తున్నారా లేదా అనేది కూడా మీరు కూడా అవగాహన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకొని, జరగకపోతే అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఏకమై ఈ చట్టాన్ని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలి. మిత్రులు, మన ఛానల్ చూస్తున్న మిత్రులు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.